హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్యూ డ్రాప్ డైరీస్. రాజస్థాన్ ట్రిప్ జైసల్మేర్లో ఉన్నాం కదండి. ప్రీవియస్ 2 వీడియోస్లో జైసల్మేర్ పోర్ట్, డెజర్ట్ సఫారీ, ఇంకా జైసల్మేర్లో ఇంకా ఇతర ముఖ్యమైన ప్లేసెస్ కవర్ చేసాం. ఈరోజు ఇక్కడ హోటల్ చెక్అవుట్ చేసేసి జోధ్పూర్కి స్టార్ట్ అవబోతున్నాం. మార్నింగ్ హోటల్ ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయి ఉన్న బఫెట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాం. బాగానే ఉంది ఫుడ్. జైసల్మేర్లో ఇంతకంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. మరీ అంత పెద్ద సిటీ ఏం కాదు ఇది. కానీ డెజర్ట్ సఫారీ మాత్రం ఇక్కడే బాగుంది. నెక్స్ట్ మనం వెళ్లే దారిలో జైసల్మేర్కి 13 కిలోమీటర్స్ దూరంలో ఉన్న జైసల్మేర్ వార్ మ్యూజియం విజిట్ చేశాం. ఇందులో 1965 అండ్ 1971 ఇయర్స్లో జరిగిన ఆపరేషన్స్లో వాడిన యుద్ధ పరికరాలు, వెహికల్స్, అప్పటి పిక్చర్స్ ఉన్నాయి. ఈ మ్యూజియంని లెఫ్టినెంట్ జనరల్ బాబీ మాథ్యూస్ 1965లో స్టార్ట్ చేశారు. అలాగే పరమ్వీర్ చక్ర అండ్ మహాపరమ్వీర్ చక్ర అవార్డ్స్ పొందినటువంటి సోల్జర్స్ పేర్లు చెక్కబడిన పెద్ద వాల్, అలాగే వార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉన్న 2 పెద్ద హాల్స్, ఒక ఆడియో విజువల్ రూమ్ ఉన్నాయి. అలాగే బయట కూడా చాలా రకాల యుద్ధ ట్యాంకర్స్ కూడా ఉన్నాయి. చాలా పెద్ద ఇండియన్ ఫ్లాగ్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా విజిట్ చేయాల్సిన ప్లేస్. देते हुए ऐसी अमर गाथाएं रची जो आज भी देश को प्रेरित करती रहती हैं। हमारी मातृभूमि को 1962 में अब तक की सबसे बड़ी चुनौती का सामना करना पड़ा, जब 14,000 फुट से भी ज्यादा की ऊंचाई पर हमें उस दुश्मन का सामना करना पड़ा जिसकी संख्या हमसे कई सौ गुना ज्यादा थी। लेकिन हमारे ये वीर योद्धा डटे। ఎంట్రీ టైం మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 6 PM. ఇంకా అక్కడ నుండి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసి ఆఫ్టర్నూన్ కల్లా జోధ్పూర్ సరౌండింగ్స్కి చేరుకున్నాం. అక్కడ ఒక హోటల్లో రాజస్థాన్ ఫేమస్ డిష్ అయినటువంటి దాల్ బతి చూర్మా టేస్ట్ చేసాం. ఇది పప్పుతో తయారు చేసే వంటకం. రాజస్థాన్ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఇది టేస్ట్ చేస్తారు. మాకైతే యావరేజ్గా అనిపించింది. ఇంకా జోధ్పూర్ విషయానికి వస్తే ఇది రాజస్థాన్లోనే సెకండ్ బిగ్గెస్ట్ సిటీ. దీన్ని బ్లూ సిటీ అని కూడా పిలుస్తారు. జోధ్పూర్లో మేము ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ జస్వంత్ థడా. ఇది ఒక సమాధి. దీన్ని 1899లో మహారాజా సర్దార్ సింగ్ తన తండ్రి అయిన మహారాజా జస్వంత్ సింగ్ జ్ఞాపకార్థం నిర్మించారు.
చుట్టూ ఒక అందమైన లేక్‌తో ఈ పాలరాతి భవంతి చూడ్డానికి చాలా నచ్చింది మాకు. దీన్ని కట్టడానికి మక్రానా రాయిని వాడారంట. ప్లెజెంట్‌గా అనిపించింది ఇక్కడ. నెక్స్ట్ జోధ్‌పూర్‌లోనే ఫేమస్ అయినటువంటి మెహ్రాన్‌గఢ్ ఫోర్ట్‌కి చేరుకున్నాం. ఈ కోట ఒక కొండ పైన 400 అడుగుల ఎత్తులో ఉంది. 1200 ఎకరాల విస్తీర్ణం. దీన్ని 1459లో రాథోడ్ వంశానికి చెందిన రావ్ జోదా నిర్మించారు. కోటకు చుట్టూ 7 ఎంట్రీస్ ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది జైపూల్. ఫోర్ట్ లోపల చాలా రాజభవనాలు, చాముండామాత ఆలయం, అలాగే ఒక మ్యూజియం కూడా ఉన్నాయి. మోతీ మహల్, ఫూల్ మహల్, శీష్ మహల్, సిలేహ్ ఖానా, దౌలత్ ఖానా అనేవి లోపల ఉన్న ముఖ్యమైన భవనాలు. మ్యూజియం లోపల పల్లకీలు, ఉయ్యాలలు, పెయింటింగ్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, అప్పట్లో వాళ్ళు వాడినటువంటి డ్రెస్సెస్ అండ్ ఫర్నిచర్ ఉన్నాయి. అలాగే చాముండామాత రావు జోదాకు ఇష్టమైన దేవత. ఇతను 1460వ సంవత్సరంలో మాతా విగ్రహాన్ని తీసుకువచ్చి ఈ మెహ్రాన్గఢ్ ఫోర్ట్ లోపల ప్రతిష్ఠించాడు. ఇప్పటికీ జోధ్పూర్ ప్రజలు చాలా మంది ఈ అమ్మవారిని పూజిస్తారు. దసరా వేడుకలు ఇక్కడ చాలా బాగా జరుపుకుంటారంట. ఈ ఫోర్ట్ పై నుండి బ్లూ సిటీ వ్యూస్ చాలా బ్యూటిఫుల్ గా అనిపించాయి. సన్సెట్ టైంలో టెంపుల్, ఫోర్ట్ చూడడానికి చాలా మెస్మరైజింగ్ గా ఉన్నాయి. జోధ్పూర్ సిటీ కూడా చాలా పెద్దగా, వెల్ డెవలప్డ్ సిటీగా అనిపించింది. రాజస్థాన్ ట్రిప్లో అస్సలు మిస్ చేయకూడని సిటీ జోధ్పూర్. అలాగే జోధ్పూర్లో ఉన్న మెహ్రాన్గఢ్ ఫోర్ట్ కూడా. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.